దృక్ దృశ్యము. దృక్ అంటే చూచేది, దృశ్యం అంటే చూడబడేది. ఉదాహరణకి ఇప్పుడు నా కన్ను మీ దేహాన్ని, భూమిని, చెట్లని, సూర్యుడిని చూస్తుంది. కన్ను మూసేశాను అంటే కన్ను దృక్కు, ప్రపంచం దృశ్యం, దృశ్యం మాయమైపోయింది. కన్ను, ఈ కన్నుని ఎవరు చూస్తున్నారు? నా మనసు చూస్తుంది. నా మనసుని దృక్కు, కన్ను దృశ్యము. ఇప్పుడు మనసును నేనయ్యాను, కన్ను మాయమైపోయింది. నా మనసు అన్నాను, నేను నా మనసును చూస్తున్నాను కాబట్టి నా మనసు నాకు దృశ్యమైపోయింది. నేను దృక్కు. దృక్ అంటే నేను ఉన్నాను, ఇదే సెల్ఫ్, ఇదే అంతరాత్మ. నన్ను నేను చూడటానికి ఇంకొకళ్ళు లేదు. నన్ను చూసే ఈ ప్రపంచం అంతా నా మనోకల్పితం, నా మనస్సే కల్పించింది, అంటే నా మాయా.